Hello friends, welcome back to our channel. Now we are going to discuss about the remaining problems from the TET previous year question paper which is held on 18th June of 2025. Shift 1 paper that we are going to discuss. We already discussed that few problems from this shift. So in the part 1, those who did not watch, please go through that. Then okay, let us see the first problem of this video. 0.02 to the power of minus 3. Okay, so firstly whatever base is there that is in the decimals, I'm going to convert that into fraction. అంటే ఈ డెసిమల్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసే ప్రయత్నంలో టు రిమూవ్ ద డెసిమల్ పాయింట్, ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయడానికి డినామినేటర్ 1 తీసుకొని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 zeros తీసుకొని హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 రాస్తున్నాను. ఓకేనా, అంటే ఇది ఎలా రాయొచ్చు, 2/100 టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 గా రాస్తున్నాను. సో 2 and 100 both are divisible by 2 tables, so we can simplify it. 1/50 you will get. So 2 1 the 2, 250 is 100. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/50 టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 గా రాయొచ్చు. ఇక్కడ పవర్ ఏంటి, నెగటివ్ ఉంది. సో టు మేక్ దిస్ నెగటివ్ పవర్ యాజ్ అ పాజిటివ్ పవర్ we need to use a formula, that is if a by b is raised to the power of minus n, to convert this negative power into positive power we need to take a reciprocal of the base. What is the base here, a by b. What is its reciprocal, b by a to the power of positive n గా రాయొచ్చు. అంటే ఈ 1/50 టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 ఉంది, పవర్ మైనస్ 3 ఉంది కాబట్టి నెగటివ్ నెంబర్ని నేను పాజిటివ్ చేయడానికి నేను 50/1 హోల్ క్యూబ్ గా రాస్తున్నాను. అంటే నథింగ్ బట్ 50 క్యూబ్. 50 క్యూబ్ అంటే 50 ఇంటూ 50 ఇంటూ 50. సో 5 5 జా 25, 25 5 జా 125. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ యాసిడ్ గా రాస్తున్నాను. నాకు ఎంత వస్తుంది, మనకు 1,25,000 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఇస్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ద హెక్సాగాన్. ఇక్కడ మనకు రెండు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. హెక్సాగాన్ అంటే ఏంటి, హెక్సాగాన్ అంటే ఏంటి, ఏ పాలిగాన్ విచ్ ఇస్ హ్యావింగ్ 6 sides. 6 sides తో ఏర్పడే ఒక పాలిగాన్ ని మనం ఏమంటాము, హెక్సాగాన్ అని అంటాము. ఓకేనా, బెంజిన్ ఒక హెక్సాగాన్. ఓకేనా, షేప్ ఆఫ్ ద బెంజిన్ ఇస్ ఇన్ ద హెక్సాగాన్ షేప్. ఓకేనా, సో దీంట్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక హెక్సాగాన్. సో ఇంకొక కాన్సెప్ట్ ఏం తెలిసి ఉండాలి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ దట్ కెన్ బి డ్రాన్. ఓకేనా, సో ఇఫ్ ఎ పాలిగాన్ హ్యాస్ ఎ n sides, ఓకేనా, ఇఫ్ ఎ పాలిగాన్ హ్యాస్ ఎ n sides then number of possible diagonals, number of possible diagonals, ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 3/2 అనే ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ n అంటే ఏంటి, హెక్సాగాన్. హెక్సాగాన్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 కాబట్టి సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ డయాగ్నల్స్ ఫర్ హెక్సాగాన్ ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 మైనస్ 3/2 గా రాయొచ్చు. సో 2 1 జా 2 3 జా మనకు 3 ఇంటూ 3 దట్ ఈస్ 9 వస్తుంది. అంటే హెక్సాగన్ లో ఎన్ని పాసిబుల్ డయాగ్నల్స్ ఉంటాయి, 9 పాసిబుల్ డయాగ్నల్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తు పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫర్ ఎ పాలిగాన్ విత్ n sides ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 3/2. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, సో నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్, 1 0 ఆఫ్ దిస్ పాలినామల్ 6x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 40 అని ఇచ్చినాడు. సో దీన్ని నేను ఫ్యాక్టరైజ్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఒక జీరో కనుక్కోవడం జరుగుతుంది. సో దానికోసం మనం స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. 6 ఇంటూ 40 దట్ ఈస్ 240. సో మైనస్ 240ని మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయొచ్చు. దాన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ 24 ఇంటూ 10 జా రాయొచ్చు. సో వీటిని యాడ్ చేస్తే నీకు మైనస్ 14 వస్తుంది. సో నేను మైనస్ 14 నేను ఎలా రాస్తున్నాను, మైనస్ 24x ఈ మిడిల్ టర్మ్ని మైనస్ 24x ప్లస్ 10x మైనస్ 40గా రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లోంచి నేను 6x కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 వస్తుంది. ఈ రెండు టర్మ్ లోంచి 10 కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 వస్తుంది. సో దీంట్లోంచి మళ్ళీ x మైనస్ 4 కామన్ గా తీసుకున్నట్లయితే x మైనస్ 4 ఆఫ్ 6x ప్లస్ 10 వస్తుంది. సో మనం జీరో కనుక్కోవాలంటే మనము ఐదర్ x మైనస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 0 ఆర్ 6x ప్లస్
10 ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే దీంట్లోంచి x ఇజ్ ఈక్వల్ టు 4 వస్తుంది అండ్ x ఇజ్ ఈక్వల్స్ టు -10/6 వస్తుంది. సో దీనికి రెండు జీరోస్ ఉంటాయి. ఏంటి అవి? 4 కామా -10/6. కానీ ఇచ్చిన ఆప్షన్లో 10/6 -10/6 లేదు. సో 4 అనే ఒక ఆప్షన్ ఇచ్చినాడు వాడు. ఎందుకంటే వన్ ఆఫ్ ది జీరోస్ ఉన్నాడు, రెండు జీరోస్ అడగలేదు, ఒక జీరో. ఈ రెండు జీరోస్ లో ఒక జీరో 4 అన్నది ఇచ్చినాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో నౌ లెట్ us see the next question. The sum of two digit numbers that are divisible by both the 3 and 7. ఓకేనా? ఓకే, మనం ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ఆల్ ద టూ డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 and 7. అంటే 3 తోటి 7 తోటి డివిజిబుల్ అయ్యే టూ డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. దానికోసము ఒక టూ డిజిట్ నెంబర్ 2 and 3 and 7 తో డివిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా అది 21 తో డివిజిబుల్ కావాలి. సో 21 తో డివిజిబుల్ ఏ నెంబర్స్ ఏమున్నాయి? టూ డిజిట్ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 21. 21 1 21, 2 42, 3 63, 4 84. మళ్ళీ దీనికి 21 కలిపితే మనకి ఎంత వస్తుంది? 105 వస్తుంది. సో అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 24 వీటి యొక్క సమ్ కనుక్కున్నట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. సో నేను ఫస్ట్ లాస్ట్ కలిపినట్లయితే ఎంత వస్తుంది? 105. అండ్ మిడిల్ రెండింటిని కలిపితే మనకి వస్తుంది 105. వీటి సమ్ ఎంత వస్తుంది? 105 ప్లస్ 105 అంటే మనకు 210 అని వస్తుంది. దీనికోసం ఫార్ములాస్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. The next question, okay, Madhu purchased 120 oranges for 600. Okay, 120 oranges ని ఎంత కొన్నాడో 600 రూపీస్ కొని సోల్డ్ 80 ఆఫ్ దెమ్ ఫర్ 500 రూపీస్. అంటే అవుట్ ఆఫ్ 120 ఆరెంజెస్ లో 80 ఆరెంజెస్ 500 రూపీస్ కి అమ్మినట్లయితే ఇఫ్ హీ సేల్స్ రిమైనింగ్ ఆరెంజెస్ ఎట్ ద సేమ్ రేట్, ఓకేనా? సో అదే రేట్కి మిగతా 40 ఆరెంజెస్ కూడా అమ్మినట్లయితే దెన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్లీ మనకు కాస్ట్ ప్రైస్ సంబంధించినది ఏం తెలుసు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 ఆరెంజెస్ తెలుసు. ఎంత అది? 600 రూపీస్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్? ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్ ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ దట్ హీ పర్చేస్. సో చేసినట్లయితే 121 125 అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్ ఈజ్ 5 రూపీస్ అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఇది 80 ఆరెంజెస్ ని ఎంత అమ్మినాడు? 500 రూపీస్ అమ్మినాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆరెంజెస్ ఇట్స్ ఈక్వల్స్ టు 500. సో దీంట్లోంచి వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్ ఎంత వస్తుంది? 500/80. So 0 get cancelled. 8 1 8, 8 6 48, 2 left. Take the point and take 0. Okay, so 20. So what you get? 2 16, 4 left, 5 so మనము 15 8 తో డివైడ్ చేస్తే 6.25 అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్ ఎంత వస్తుంది? 6.25 వచ్చింది. సో మనము ఎంత కొన్నాము? 5 రూపీస్ కొన్నాము. ఇదే రేటుకి మిగతా 40 కూడా అమ్మినాడు కాబట్టి వాటిలో సెల్లింగ్ ప్రైస్ కూడా మనకు 6.25 వస్తుంది. నేను ఒక్కదానికి ఎంత పెట్టుకున్నాను? 500 రూపీస్ పెట్టుకున్నాను. ఎంతకు అమ్మినాను? 6.25 రూపీస్ అంటే 6 రూపీస్ 25 పైస్కి అమ్మినాను. అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? అది 6.25 లోంచి కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1.25 వస్తుంది. మనం ఇప్పుడు కనుక్కోవాల్సిందంటే ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ is what? 1.25 by cost price is what? That is of 5. Cost price of 1 orange is 5 rupees into 100. సో మనం దీంతో మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది 20. సో 1.25 into 20 దీన్ని చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఎంత వస్తుంది? దీన్ని మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ రిమూవ్ చేసి డినామినేటర్ 100 తీసుకున్నట్లు 0 క్యాన్సల్. 125 into 2 దట్ ఈస్ 250/10 క్యాన్సిల్ అయిపోయి 0 క్యాన్సిల్ అయిపోయి మనకు 25% అనేది
ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఎంత 25%. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, now let us see the next question. If x into y is equals to 1, then x plus y plus 2 can be written as. ఓకే, సో మనకు x ఇంటూ y వాల్యూ అనేది 1 అని ఇచ్చినాడు, మళ్ళీ x ప్లస్ y ప్లస్ 2ని ఏ విధంగా రాయొచ్చు అని అంటున్నాడు. సో దీనికి వేరే షార్ట్ కట్ అంటూ ఏం లేదు, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ మనం మల్టిప్లై చేస్తూ పోవడమే. సో ఫస్ట్ ఆప్షన్లో మనము x ఆఫ్ y మైనస్ 1 ప్లస్ 1 ఆఫ్ y మైనస్ 1తో, సో ఎక్స్తో వైని మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది xy అండ్ x ఇంటూ -1 దట్ ఈస్ -x. సో ఇక్కడ -x వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ x ఉండాలి కాబట్టి మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసినట్లయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది వీటిని మల్టిప్లై చేసినా మళ్ళీ మనకు x టర్మ్స్ -4x -5 వస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఒకవేళ వీటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది చూడండి, x ఇంటూ y plus 1, x into y, xy plus x into 1, x plus y into 1 that is y plus 1 into 1, 1 వస్తుంది. సో దీంట్లో xy వాల్యూ మనకి 1 ఇచ్చినాడు కాబట్టి దీని బదులు నేను 1 రాసినట్లయితే 1 ప్లస్ x ప్లస్ y ప్లస్ 1, సో x ప్లస్ y ప్లస్ 1 ప్లస్ 1 2 వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుంది. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనము x ప్లస్ 1 ఇంటూ y plus 1 గా రాయొచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, now let us see the next question. If a minus 1 by x is equals to 3 and we are asked to find out that a square plus 1 by a square. సో మనకి ఇచ్చింది ఏంటి, a minus 1 by a is equals to 3 అని ఇచ్చినాడు. సో మనకు అనుకోవాల్సింది a square plus 1 by a square కాబట్టి నేను స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే a minus 1 by a హోల్ స్క్వేర్ is equal to 3 స్క్వేర్ వస్తుంది. సో దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసినట్లయితే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ a ఇంటూ 1 బై ఏ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో మనకు a స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్ a న్యూమరేటర్ ఈ క్యాన్సిల్ అయ్యి -2 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ -2ని ఫార్వర్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది, a స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 2 దట్ ఈస్ ఆఫ్ 11 వస్తుంది. సో రిక్వైర్డ్ ఆన్సర్ అనేది 11 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నౌ లెట్ us see the next question. The property used in, ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాము అని అంటున్నాడు. ఈ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ లో మనకు రెండు టర్మ్స్ ఉన్నాయి. ప్లస్ కంటే ముందు ఉన్నది ఒక టర్మ్, ప్లస్ తర్వాత ఉన్నది ఒక టర్మ్. ఈ రెండు టర్మ్స్ లో ఒక నెంబర్ కామన్ గా కనిపిస్తుంది. ఏంటి ఆ నెంబరు, 2/5 2/5. అంటే మనము 2/5ని కామన్ గా తీసుకున్నట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు, 4/9 ప్లస్ 5/9 గా ఉంటుంది. అంటే మనం 2/5తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసాము అంటే ఇది a ఆఫ్ b ప్లస్ c రూపంలో ఉంది. అంటే ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటారు. దీన్ని ఏ ప్రాపర్టీ అంటాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది 8th స్టాండర్డ్ లోంచి ఫస్ట్ చాప్టర్ లోంచి వచ్చింది. సో కాస్త జాగ్రత్తగా ప్రాపర్టీస్ చూసినట్లయితే మనకి ఆన్సర్స్ అర్థమవుతుంది. ఓకేనా, నౌ లెట్ us see the next question. In triangle PQR, what we have given, angle Q given as a 90 degrees. ఓకేనా, ఒక ట్రయాంగిల్ PQR లో, PQR అనే ట్రయాంగిల్ లో యాంగిల్ Q అనేది 90 degrees అంట. మనకు అనుకోవాల్సింది ఏంటి, ఇక్కడ PQ మెజర్మెంట్ 3√2 అండ్ QR మెజర్మెంట్ కూడా 3√2 ఇచ్చినాడు. మనకు అనుకోవాల్సింది PR. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 degrees కి అపోజిట్ గా ఉన్నది హైపోటెన్యూస్. సో PR అనేది హైపోటెన్యూస్. సో బై యూజింగ్ పైథాగరస్ థియరం, స్క్వైర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ దట్ ఈస్ PQ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ QR స్క్వేర్ అని రాయొచ్చు. దీని నుంచి PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్, PQ ఎంత 3√2 ద హోల్ స్క్వేర్, మళ్ళీ QR స్క్వేర్ కూడా 3√2 ద హోల్ స్క్వేర్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ విల్ కమిట్ మిస్టేక్ హియర్. ఈ స్క్వేర్ ని స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేస్తారు. అలా చేయకూడదు, ఎందుకంటే ఈ స్క్వేర్ అనేది ఈ బ్రాకెట్ లో ఉన్న రెండు నెంబర్స్ కి సంబంధించింది. అంటే కామన్ ప్రాపర్టీ. ఈ స్క్వేర్ అనేది 3 యొక్క ప్రాపర్టీ,
రూట్ 2 యొక్క ప్రాపర్టీ కాబట్టి నువ్వు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు. సో ఫస్ట్ 3 స్క్వేర్ ఇంటూ రూట్ 2 ద హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఇక్కడ కూడా 3 స్క్వేర్ ఇంటూ రూట్ 2 ద హోల్ స్క్వేర్. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. స్క్వేర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 ప్లస్ 9 ఇంటూ 2 9 2 ద 18 18 ప్లస్ 18 36 వస్తుంది. అంటే పిఆర్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 36 వచ్చింది. కానీ మనకు కనుక్కోవాల్సింది ఏంటి పిఆర్ఏ. సో పిఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 అనేది ఆన్సర్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. The area of two circles are in the ratio of 4:9, then the ratio of their circumferences. ఓకేనా, మనకు రెండు సర్కిల్స్ యొక్క ఏరియాస్ ఏ రేషియోలో ఉన్నాయని ఇచ్చినాడు. చూడండి, ఫస్ట్ ది సర్కిల్ యొక్క రేడియస్ R1, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ R2 అయినట్లయితే దీని ఏరియా ఏమవుతుంది పై R1 స్క్వేర్. ఏరియా ఆఫ్ సెకండ్ సర్కిల్ ఈస్ వాట్, దట్ ఈస్ పై R2 స్క్వేర్. సో వీటి మధ్య రేషియో ఇచ్చినాడు, అంటే ఏరియా ఆఫ్ ఫస్ట్ సర్కిల్ ఇస్ టు ఏరియా ఆఫ్ సెకండ్ సర్కిల్ గివెన్ యాజ్ 4:9. ఏరియా ఆఫ్ ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటి పై R1 స్క్వేర్ ఇస్ టు పై R2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4:9. దీన్ని నేను ఫ్రాక్షన్ రూపంలో రాసినట్లయితే పై R1 స్క్వేర్ బై పై R2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/9. ఇక్కడ పై అనేది కామన్ టర్మ్ కాబట్టి రెండిట్లీ క్యాన్సిల్ చేసుకొని దీన్ని R1/R2 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/9. సో దీని నుంచి R1/R2 ఎంత వస్తుంది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 4/9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/3. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. ఓకే, మనకు అనుకోవాల్సింది ఏంటి రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్సెస్. సర్కంఫరెన్స్ అంటే ఏంటిది, ఫస్ట్ సర్కంఫరెన్స్ ఏంటి దట్ ఈస్ ఆఫ్ 2πr1, సెకండ్ సర్కంఫరెన్స్ ఏంటి 2πr2. వీటి రేషియో కనుక్కోవాలంటే C1/C2 తీసుకున్నట్లయితే 2πr1/2πr2. సో 2π క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ R1/R2 వస్తుంది. సో ఇదే ఆన్సర్. రేషియో బిట్వీన్ దేర్ సర్కంఫరెన్సెస్ ఈస్ రేషియో బిట్వీన్ దేర్ radius only. So 2:3 is the correct answer. So second option is the correct answer for this. Okay, now let us see the next question. In two triangles XYZ MNO, XY is equal to ON, YZ is equal to NM, and XZ is equal to OM. Then we are asked to write that the correct form of these congruent rules. So in two triangles, that means if three sides of one triangle are respectively equals to three sides of other triangle, then those two triangles are said to be congruent by using a Triple-S criterion of congruency. ఓకేనా. సో ఇవి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే అది ఎలా రాయాలి అంటే వాటి కరస్పాండింగ్ పార్ట్స్ సేమ్ ఆర్డర్లో ఉండాలి. సో సార్ అదంతా కాదు, దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే ఉంది. ఒక్క సైడ్ తీసుకోండి, ఏదైనా ఒక్క సైడ్ తీసుకోండి. ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ MNO ఉంది కదా. సో ఒక ఈక్వల్ సైడ్ తీసుకోండి. ఏంటా ఒక ఈక్వల్ సైడ్, XY is equals to ON కదా. సో XYZ లో XY కాకుండా మిగిలిపోయింది ఏంది Z, ఇది పక్కన రాసుకోండి. ఈ MNO లో ఈ ON కాకుండా మిగిలిపోయింది ఏంది M, అది పక్కన రాసుకోండి. అంతే, ఇదే ఆన్సర్. ట్రయాంగిల్ XYZ is congruent to ట్రయాంగిల్ ONM, అదే ఆన్సర్. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. లెట్ us see the next question. Okay, so what we have given, we are asked to multiply that 4,04,040 into 15. So just simple calculations అండి. 4,04,040 into 15. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ నేను కాస్త ఈజీ మెథడ్లో చేస్తున్నాను. 4 into 15 దట్ ఈస్ 60. నెక్స్ట్ 4 into 15, సారీ 0 into 15 0, మళ్ళీ 4 into 15 60 స్లాష్ బార్, 0 into 15 0, 4 into 15 60 స్లాష్ బార్, 0 into 15 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఫస్ట్ డిజిట్ 0, సెకండ్ ఈ 2 డిజిట్ నెంబర్లోంచి వన్స్ ప్లస్ డిజిట్ 0 రాసేసుకొని ఈ 6 ఫార్వర్డ్ చేస్తున్నాను, నెక్స్ట్ నెంబర్కి క్యారీస్ చేస్తున్నాను. 6 + 0 6 ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ 2 డిజిట్ నెంబర్లో వచ్చింది, దీంట్లోంచి వన్స్ ప్లస్ డిజిట్ 0 తీసుకొని 6ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తున్నాను. 0 + 6 దట్ ఈస్ 6. మళ్ళీ ఈ 2 డిజిట్స్ యాసిడ్గా రాస్తున్నాను. ఇదే ఆన్సర్. మనకి ఎంత వస్తుంది, 60,60,000
600 అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో లెట్ us see the next question. Which of the following numbers is divisible by 8? ఓకే, దీనికోసం మనకి ఏం తెలిసి ఉండాలి? ఈ మొత్తం నెంబర్ని 8తో డివైడ్ చేయడం కాదు. వీ షుడ్ నో దట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. ఏంటా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 అంటే నెంబర్లోని లాస్ట్ 3 డిజిట్ నెంబర్స్తో ఫామ్ అయ్యే నెంబర్ 8తో డివిజిబుల్ అయినట్లయితే ఆ పూర్తి నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. సార్ అర్థం కాలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఒక ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో నాకు 38,324 ఇచ్చినట్టు కదా. దీంట్లో లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? 324. 324 8తో డివిజిబుల్ అవుతుందా కదా చెక్ చేసుకోవాలి. 8 4 32, 0 left and bring down the 4. మళ్ళీ 8 zeros 0 వస్తుంది, రిమైండర్ 4 వస్తుంది. మనకి రిమైండర్ 4 వచ్చింది కాబట్టి మనం చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు? 324 is not divisible by 8 ఎగ్జాక్ట్లీ. అంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్తో ఫామ్ అయ్యే నెంబర్ అనేది 8తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. అలాగే సెకండ్ ఆప్షన్లో చూడండి, 8 9 72, 6 left, 8 7 56, మళ్ళీ రిమైండర్ 4 వచ్చింది కాబట్టి సో యాజ్ 780 is not divisible by 8 exactly, then 28,780 is also not divisible by 8. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో లాస్ట్ 3 డిజిట్ నెంబర్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? 136. దీన్ని 8తో డివైడ్ చేస్తే 8 1 8, in this 5 left, bring down the 6, 8 7 56. So as this number formed by the last 3 digits, that is 136, is exactly divisible by 8, then 37,136 also divisible by 8. So our required answer is third option is the correct answer. Okay, now let us see the next question. The fourth vertex of the square whose 3 other vertices are given as a 4, 0, 0, 0 and 0, -4. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఒక స్క్వైర్ యొక్క 3 వర్టిసెస్ ఆర్డర్ పేర్స్ ఇచ్చినాడు, 4th ఆర్డర్ పేర్ కనుక్కోవాలి. దీనికోసం మనకు కార్టీజియన్ ప్లేన్లో పాయింట్స్ని ఎలా ప్లాట్ చేస్తాము అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ అది చూడండి, 4, 0. 4, 0 అంటే ఎక్స్ యాక్సిస్లో 4 అనేది 4, 0. నెక్స్ట్ ఏంటిది? 0, 0 అదే ఆరిజిన్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? 0, -4. 0, -4 అంటే y యాక్సిస్లో -4 అనేది 0, -4 వస్తుంది. సో ఇది ఒక స్క్వైర్లోని 3 వర్టిసెస్ అయితే 4th వర్టెక్స్ అడుగుతున్నాడు. 4th వర్టెక్స్ చూడాలి కావాలంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఈ డిస్టెన్స్ కూడా 4 అవుతుంది. అంటే అన్ని ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఇక్కడి నుంచి 4 యూనిట్స్, ఇక్కడి నుంచి 4 యూనిట్స్ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ వచ్చే వర్టెక్స్ మనకి ఎంత వస్తుంది? 4, -4 వస్తుంది. జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ తెలిసి ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఎలాంటి ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మీకు ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ తెలిసి ఉండాలి. 9th స్టాండర్డ్లోని కోఆర్డినేట్ జామెట్రీ అనే కాన్సెప్ట్ తెలిసి ఉంటే ఇది ఈజీగా చేసుకోగలుగుతాం మనము. ఓకేనా? సో